హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నాకైతే చాలా 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 స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను నా ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిపోయాను. యాక్చువల్లీ రీచ్ అయితే చాలా రోజులు అయింది. నేను అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేద్దాం, థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు టైం సెట్ అవ్వట్లేదు. అండ్ ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం ఇచ్చింది అనమాట సేమ్ టైంలో. సో ఇంకా వెంటనే పోస్ట్ చేయడం కుదరలేదు. నేనైతే 490 దగ్గర నుంచి చాలా ఎగ్జైట్ అవుతున్నాను, 500 వచ్చేస్తున్నారు అని. సో 500కి రీచ్ అయిపోయిన తర్వాత ఆ ఫోన్ అదే టైంకి ప్రాబ్లం అవ్వడం అసలు ఇటు హ్యాపీనెస్ అండ్ ఇటు కొంచెం సాడ్నెస్ కూడా. ఎందుకంటే ఫోనే ఇంపార్టెంట్ కదా వీడియో ఏదైనా రికార్డ్ చేయాలంటే. రికార్డ్ చేసి థ్యాంక్ యూ చెప్పడం అవ్వలేదు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు ఇంతవరకు సపోర్ట్ చేశారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ 500 నుంచి 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళాలని ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. 1000 సబ్స్క్రైబర్స్ వస్తే ఏంటి అంటే కొంచెం మోటివేషన్ వస్తుంది కదా, ఓకే మనం చేస్తున్నాము అని చెప్పి. అంటే ఏ పని చేసినా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూసుకోవాలి కదా. సో ఆ విధంగా 500 to 1000 కొంచెం షార్టెస్ట్ టైంలో వెళ్దామని. అంటే ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేస్తూ ఉంటే మేబీ అయ్యేదేమో, నాకున్న బిజీ అండ్ పిల్లలు ఉండడంతో అవ్వలేదు. సో ఇక్కడ నుంచి అప్ టు డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు సపోర్ట్గా ఉన్నారో. అండ్ ప్రతి వీడియోకి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళకి ఇంకా 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 థ్యాంక్ యూ సో మచ్. హలో, మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ రాజీవ్ గాంధీ పార్క్లో ఉన్నాము విజయవాడలో. అండ్ ఇక్కడ ఏంటి అంటే మా సిస్టర్ ఇంకా వాళ్ళ పాప ఇంకా మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఉదయ్ కూడా వచ్చారనమాట, హాలిడేస్ కాబట్టి. సో మేమందరం ఇంకా సరే కొంచెం అలా ఇంట్లోనే ఏముంటాం అన్నట్టు, ఇంకా వాళ్ళు కూడా ఎప్పుడో కదా వస్తారని ఇంకా. అండ్ దట్టు నేను రాజీవ్ గాంధీ పార్క్ అయితే ఇంతవరకు చూడలేదు. అండ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనడానికి వచ్చామన్నమాట. వస్తే ఇంకా తెలిసిందే కదా, పిల్లలకి ఇంకా ఆడుకోవడానికి కనిపిస్తే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలానే ఇక్కడ బాల్స్ కనిపిస్తే ఇంకా అక్కడైతే ఆడుకుంటున్నారు. ఇంకా ఈ తర్వాత ఈ బబుల్స్తో ఆడుకోవడం స్టార్ట్ చేసాము. పార్క్ అది అయితే బాగానే ఉంది, అంటే ఇక్కడ మనకి ఎక్కువ పార్క్స్ లేవు కదా. సో అలా చూసుకుంటే ఏంటి అంటే ప్లేస్ అది కూడా బాగానే ఉంది. అండ్ కొంచెం పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి లైక్ ఎగ్జిబిషన్లో మనకి అన్నీ ఎలా ఉంటాయో అంటే జెయింట్ వీల్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే పిల్లలవి కూడా ఉన్నాయి. సో పర్లేదు, ఎప్పుడైనా వీకెండ్స్లో వెళ్తే పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనం బ్యాట్ బాల్ ఇలాంటివి తీసుకెళ్ళినా కానీ, లేదంటే ఒక చిన్న పిక్నిక్లా కూడా మనం ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే కూర్చోడానికి గ్రాస్ అది కానీ అదంతా కూడా బాగానే ఉంది. ఎందుకంటే మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, సో మాకు బాగానే అనిపించింది అనమాట. కాకపోతే ఆ రోజు హ్యూమిడిటీ చాలా ఉంది, అసలు గాలి అనేది ఎక్కడా లేదు. ఇంకా గాలి లేకపోవడంతో చాలా వేడిగా అనిపించింది. సరే ఏమైనా తిందాము అని చెప్పి మేము ఈత్రికి అయితే వెళ్ళాము. వెళ్ళిన ఒక 10-15 మినిట్స్ తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా టెన్షన్ చూసుకోవాలి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. ఇంక ఎలాగో అక్కడ నుంచి బయటికి అయితే వచ్చేసాము, ఇంటికైతే రీచ్ అయిపోయాము. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షం పడుతుందని. మెయిన్ పిల్లలతోనే భయపడ్డాం. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా అందరం కలిసి ఓకే, మా సిస్టర్ నేను ఇక్కడ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఉదయము లూజ్ ప్రాన్స్ చేద్దాం అన్నాడు. ఇంకా చేద్దాం కాదు, యాక్చువల్లీ తనే ప్రిపేర్ చేస్తున్నాడు. మా హస్బెండ్ టైగర్ ప్రాన్స్ పంపించారు. ఓకే అన్నీ అయితే ఎలా వస్తాయో అని చెప్పి మేము ఎలాగో బిర్యానీ ఉంది కదా, సో సైడ్ డిష్ లాగా ఉంటుంది అని చెప్పి ఇంకా లూజ్ ప్రాన్స్ చేసుకుందామని కొన్ని అయితే సైడ్కి పెట్టుకున్నాము. ఇంకా ఎలా చేయాలి ఏంటి అని ఒక 1-2 రిఫరెన్స్ వీడియోస్ అయితే చూసాం. సో ఈజియెస్ట్ వే ఏదైతే ఉందో అది చూస్ చేసుకున్నాం అనమాట. ఇంకా చూసిన తర్వాత ఓకే నేను చేస్తానని చెప్పి మా ఉదయ్ ఇంకా కిచెన్లోకి రంగప్రవేశం చేశాడు. యాక్చువల్లీ తను చేయకపోయినా కానీ ఉంటాడు, ఎందుకంటే ఏదైనా హెల్ప్ అవసరం అవుతుందేమోనని. మా వాళ్ళతో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎంత టైం ఉంటే అంత టైము ఇంకా ఎంజాయ్ చేయడానికే ట్రై చేస్తామన్నమాట. అంటే అందరూ అలా ఉండరు అని కాదు, కాకపోతే కొంతమంది ఇప్పుడేం చేస్తాంలే లేకపోతే అప్పుడు చూద్దాం తర్వాత చేద్దాం అన్నట్టు. కానీ మేమైతే అలా కాదు, అసలు కలిసామంటే ఆల్మోస్ట్ అందరం కలిసి మంచిగా మూవీ చూసామా, లేదంటే ఫుడ్ తిన్నామా, ఏమైనా ప్రిపేర్ చేసుకున్నామా, ఎక్కడికైనా వెళ్ళామా అని ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లేదు ఉదయ్ కూడా ఏంటి అంటే నేను కూర్చుంటాను ఏదో ఒక టీవీ చూసుకుంటాను, అయిపోతే పిల్లండి తినేస్తాను అనే టైప్ కాదు. ఇంకెప్పుడైతే చేద్దాం అనుకున్నామో ఓకే నేను చేస్తానని చెప్పి మంచిగా చెఫ్ స్టైల్లో అంతా ప్రిపేర్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడూ కిచెన్లో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా కిచెన్లో వచ్చి చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా.
అసలు ఎంత హైజీన్గా చేస్తాడంటే అసలు హ్యాండ్ వాష్ ఒక 10 టైమ్స్ చేసి ఉంటాడు. ప్రతిదానికి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఇంకా గ్లౌజులు ఇంకా అన్నీ అడిగాడనమాట. అయితే మేమందరం ఒక లుక్ ఇచ్చాము. ఇంక సరే ఇంకేమి అడగడం అనేసి తను హ్యాండ్స్తోనే మిక్స్ చేస్తున్నాడు. ఏదైనా కొంచెం అబ్బాయిలు చేసేది కొంచెం టేస్ట్ ఉంటుంది అంటారు కదా, మీలో ఎంతమంది అలా ట్రై చేసి ఉంటారో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే మా వాళ్ళందరూ మంచిగా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మా అషీరా చూస్తుంది, సరే ఏం చేస్తున్నారో చూద్దాం అన్నట్టు. ఇంకా మిక్సింగ్ అయితే మొత్తం చేసేసాడు. ఇప్పుడు అది డీప్ ఫ్రై అయితే చేస్తున్నాము. డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం నేను ఎంత వీలైతే అంత దూరంగానే ఉంటాను. వీడియో కూడా చాలా దూరం నుంచి తీశాను. నాకు చాలా భయం అన్నమాట ఆయిల్ అంటే. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆల్మోస్ట్ వంటల్లో ఇలాంటి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అంటే కొంచెం అందరికీ అంత ధైర్యం ఉండదు కదా. సో నాకు ఇలా హాట్ ఆయిల్ కనిపిస్తే మాత్రం నేను చాలా దూరం నుంచే చేస్తాను. సో తను చేస్తున్నప్పుడు తను కంప్లీట్గా వదిలేయలేను కదా ఎలా చేస్తున్నాడని. సో కొంచెం దూరం నుంచి మా చెల్లి నేను ఉండి చూస్తున్నాం అనమాట, తనకి హెల్ప్ అవసరం అవుతుందని. ఇంకా మా వాడు మంచిగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఇటు లూస్ ప్రాన్స్ కూడా చేసేస్తున్నాడు. 2 పనులు ఒకేసారి అయిపోతున్నాయి. ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సరే ఒకసారి మిక్స్ చేద్దామని చెప్పి మేము ఇంకా బిర్యానీ తీసి కిందన పెట్టామన్నమాట. అబ్బాయిలు వంట అయితే చేస్తారు కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా పక్కన 2 ఉండాలి. వాళ్ళకి అదేంటో మరి, మా బ్రదర్ కూడా సేమ్ అంతే. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఓకే బిర్యానీ కలుపుదామని మేము పక్కన బేషన్లో వేస్తున్నాము. మా అత్త ఈ వీడియో చూస్తే డెఫినెట్గా అంటది, ఉదయ్ ఇంట్లో ఎప్పుడు చేయలేదు అక్కడికి వచ్చే చేశాడని. ఏదైనా అందరూ సిబ్లింగ్స్తో కలిసి ఉన్నప్పుడు ఏమైనా చేయాలనిపిస్తుంది కదా ఆటోమేటిక్గా. ఇంట్లో అంటే ఎప్పుడు సరే ఒకటేలే అని అనిపిస్తుంది. చేయాలనిపించినా కానీ ఇంకా కిచెన్ అటు ఇటు చేసేస్తారు అని చెప్పి చాలామంది చేయనివ్వరు. ఇక్కడైతే ఎలాగో ఛాన్స్ వచ్చింది, ఇంకా సరే ఒక చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి తను లూస్ ప్రాన్స్ అయితే చేశాడనమాట. ఇంకా బిర్యానీ అయితే మంచిగా మిక్స్ చేసేస్తున్నాం మేము, అంటే కలుపుతున్నాము. సో దట్ కిందన మసాలా కానీ ఏదైనా మిగిలిపోకుండా సెపరేట్ అయిపోకుండా ఉంటుంది. అండ్ కొంచెం తడి ఏదైనా ఉన్నా కానీ మనం ఇలా కలిపేటప్పుడు డ్రై అయిపోయి నార్మల్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ లూస్ ప్రాన్స్ అయితే మనోడు చాలా కష్టపడి ఏదో ట్రై చేశాడు. ఆల్మోస్ట్ చెఫ్ రేంజ్ పెర్ఫార్మెన్స్ అంతా ఇస్తున్నాడు. సో చూడాలి టేస్ట్ అయితే ఎలా ఉండబోతుందో. యాక్చువల్లీ మేము ట్రై చేస్తున్నాము, డ్రై లూస్ ప్రాన్స్ అనమాట. వెట్ అయితే మళ్ళీ సోయా సాస్ ఇవన్నీ మనం మిక్స్ చేసుకుని అండ్ అంత తినాలని కూడా అనిపించదు. ఇదైతే కొంచెం నార్మల్గా ఉంటుంది కదా. సో దట్ ఇలా అయితే మనకి సైడ్ డిష్లా తినడానికి బాగుంటుంది. అందుకు మేము ఈ రకంగా చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. అండ్ కొంచెం ఈజీగా కూడా ఉంటుంది కదా, ఎందుకంటే ఆ రోజు చాలా టైం అయిపోయింది. మేము స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేసాము. ఇంకా హాలిడేస్ అంటే తెలిసిందే కదా, లేట్గా లేవడం, లేట్గా చేయడం, బ్రేక్ఫాస్ట్ టైంకి లంచ్ టైంకి ఇంక ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మేము ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాము, డ్రైగా చేసుకుందాము అని. ఇంకా బిర్యానీలోకి కచంబరి ఉండాలి కదా, అందులోకి మా వాడు ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేస్తున్నాడు. చెప్పా కదా అసలు ప్రొఫెషనల్ రేంజ్లో కట్ చేస్తున్నాడు. మా ఉదయ్ కట్ చేసే స్టైల్ చూసి ఏదో పెద్ద డిష్ ప్రిపేర్ చేస్తున్నాడు అనుకోకండి, కచంబర్ చేస్తున్నాడు. మీలో ఎంతమంది కచంబర్ అంటారో నాకు తెలియదు, నాకు అదే ఫస్ట్ నుంచి అదే అలవాటు. చాలామంది ఉల్లి చట్నీ, పెరుగు చట్నీ ఇలా అంటారు కదా, నాకైతే ఇలాగే అలవాటు. ఇప్పుడైతే రైతా అని కూడా అంటున్నారు, ఇంకా కామన్ లాంగ్వేజ్ అయిపోయింది రైతా అనడం. కాబట్టి ఫస్ట్ నుంచి ఏంటి అంటే మాకు కచంబర్ అండం అలవాటు అయిపోయి ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా క్యాలరీస్ అన్నీ బర్న్ చేయాలి కదా, మధ్యాహ్నం మంచిగా ఫుడ్ వేసాము. అండ్ పిల్లలు కూడా ఇంట్లో కంటిన్యూస్గా ఏం ఆడతారు అన్నట్టు ఇంకా కొంతసేపు టెర్రస్ పైకి అయితే వచ్చాము. మా ట్వింకిల్ ఇంకా ఆడడానికి రెడీ అయిపోయింది. ఉదయ్ చెల్లి ఆడుతుంటే నేను కూడా ఆడతానని బ్యాట్ తీసుకుంది అనమాట. పిల్లలకి అంతే కదా, పెద్దవాళ్ళు ఏం ఆడితే మేము అదే చేస్తాం అన్నట్టు వాళ్ళు కూడా ట్రై చేద్దాం అనుకుంటారు ప్రతిదీ. ఇంకా కొంతసేపు మా చెల్లి తను అలా ఆడుకున్నారు. టెర్రస్ పైకి అయితే అందరం వెళ్ళిపోయాం అనమాట. అషిరాన్ని కూడా తీసుకొచ్చాము అండ్ మ్యాట్ వేసి ఇంకా దాని మీద కూర్చోబెట్టచ్చు. పిల్లలకి ఆడుకునేటప్పుడు ఎవరైనా కొంచెం ఉంటే ఇంకా టీవీ వైపు వాళ్ళ మనసు అంత వెళ్ళదు, ఆడుకోవడానికే చూస్తారు. ఇంకా బ్యాట్ అది ఏదో ఒక రకంగా డైవర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఇది తీసుకొచ్చాను అనమాట. ఇది అంటే యూజ్ చేయలేని మస్కిటో బ్యాట్ అనమాట. ఇంకా వాళ్ళు ఈ బ్యాట్తో ఆడుతున్నారు కదా, సరే ఇది ఇస్తే తిని కొంచెం ఇలా ఆడుకుంటుంది అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా కొంచెం సేపు తనైతే బాల్ బ్యాట్తో ఈ విధంగా ఆడుకుంది. మనం ఎంత చిరాకులో ఉన్నా కానీ పిల్లలతో కొంచెం సేపు అలా ఆడుకుంటే కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది.
అది కూడా ఏంటి అంటే మనం కంప్లీట్గా ఇన్వాల్వ్ అయితేనే, లేదంటే వేరే పని పెట్టుకుంటూ ఆడుకుంటే ఎప్పుడవుతుంది అన్నట్టే ఉంటుంది. ట్వింకిల్తో ఇలా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే అసలు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మాట్లాడడం వస్తుంది కదా, సో చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఆ డే అయితే ఈ విధంగా ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనీ టేల్స్. బాయ్ బాయ్.